థ్యాంక్ యూ. నీకు బాధ పెట్టే అమ్మాయి లైఫ్లో ఉండటం కంటే ఒంటరిగా ఉండడం హ్యాపీ కదా. ఎస్ ఎస్. అలాంటి హ్యాపీనెస్ ఇస్తాడు. మగవాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యే సినిమా ఇది, మిస్ అవ్వద్దు చెప్తున్నా. థ్యాంక్ యూ. మారుతి గారు లవ్ స్టోరీస్లో మాస్టర్స్ చేసినట్టే ఉంటుందండి మీ మాటలు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 ఇద్దరు మాట్లాడండి మనం హలో టీమ్కి. యా ఎక్కడ చెప్పండి. మణికందన్ గారికి హీరో. మణికందన్ చెప్పండి. సార్ మారుతి అన్న. ఎస్ హాయ్ సార్ మీరు ఐఎమ్ ఆడిబుల్. సో మీరు రైటర్గా ఉన్నారు, డైరెక్టర్ యాక్టింగ్ నుంచి వస్తున్నారు. సో అపోర్జర్నీకి మీ సక్సెస్ ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటంటే బోత్ ఆర్ ద సేమ్ ఇన్ నా దృష్టిలో రెండు ఒక్కటే. ఎందుకంటే ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్పొచ్చాను. నేను ఒక యాక్టర్ని అనుకోండి, ఇప్పుడు వచ్చిన డైలాగ్ పేపర్ని ఏ రాసిందో అది మాత్రమే చెయ్యను ఏ యాక్టర్ అయినా. దాంతో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ పుట్టి వాళ్ళన్నీ పెరిగి ఆ సినిమా ఆ సీన్ని లైఫ్కి తీసుకోవడానికి దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సంథింగ్. సో ఆల్ యాక్టర్స్ ఆర్ రైటర్స్ అండ్ ఎవ్రీ రైటర్ వెన్ దే రైట్ దే హ్యావ్ టు in order to bring that scene to life they'll definitely has to act out that scene and then write. So all actors are writers, our writers are actors. Thank you. అన్న మణికంఠ ఇక్కడ ఇలా అక్కడ. హాయ్ అన్న, మేము ఇక్కడ తెలుగు పీపుల్స్ చాలా మంది మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారన్న. థ్యాంక్ యూ జై భీమ్ కానీ గుడ్ నైట్ కానీ మేము అందరం ఓటీటీలోనే చూస్తాం, ఇక్కడ రిలీజ్ లేదు. మీకు ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అవుతుంది, మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం అన్న. మిమ్మల్ని ఎవరు అసలు ఈ గుడ్ నైట్ జై భీమ్లో చేసింది ఎవరని చెప్పి స్క్రచ్ చేసి మీకోసం చూసి ఇప్పుడు ఇందాక వెళ్ళిపోవాల్సిన 3 గంటల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. మిమ్మల్ని చూద్దామని. అన్న మారుతి అన్న చిన్న క్వశ్చన్ అన్న, మీరు ఈ రోజుల్లో సినిమా తీసే టైంకి మేము చాలా చిన్నపిల్లలం ఇంచుమించు. ఆ రోజు మీరు లో బడ్జెట్లో ఆ సినిమా తీసి అంటే నేను చాలా ముసలోళ్ళలాగా కనపడుతున్నా. కాదన్న మేము చిన్నపిల్లలం అన్న. ఎవరాజు ఇక్కడ చిన్నపిల్లం కన్నెపిల్లం అన్న ఆ రోజు అన్న ఈ రోజులో సినిమా చూసి మా కాకినాడ నుంచి వచ్చానన్న. సూపర్. శ్రీప్రీతి అట్లా చూసాను మీ మూవీ. ఈ రోజులో ఆ రోజు మేము ఎంజాయ్ చేసింది ఆ సినిమా తర్వాత బస్ స్టాప్ కానీ మీరు చేసిన ప్రేమ కథా చిత్రం కానీ భలే భలే మగడు కానీ యూత్ ఎంజాయ్మెంట్ ఒక ట్రెండ్ సెట్ సినిమాస్ చేశారన్న లో బడ్జెట్లోనే. నిజంగానూ మేము మెగా ఫ్యాన్స్, అదొకటి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీకోసం. మారుతి గారు ట్రెండ్ సెట్ బాస్తో నెక్స్ట్ సినిమా మాత్రం దుమ్ము తెలిపేయాలన్న. చిరంజీవి గారితో ఒక రౌడీ అల్లుడు లెవెల్లో ఉండాలన్న సినిమా, అది ఫ్యాన్స్ అందరి కోరిక. మాకు అలాంటి సినిమా ఇవ్వాలి మీరు. తప్పకుండా థ్యాంక్స్ అన్న. బాస్తో ట్రూ లవర్ తీద్దాం, బాగుంటుంది. హాయ్ సార్, ఎస్కేన్ గారు. డన్, థ్యాంక్ యూ.